ఉన్నాను. అలాగే ఇక్కడ దోబి గల్లీలో గత 15 సంవత్సరాల నుంచి ఒక చాలా పెద్ద సమస్య ఉంది. దోబి గల్లీలో అప్పుడు సుదర్శన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు, కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు పేద ప్రజల కోసం ఇళ్ల స్థలాలు ఇచ్చి ఇందిరమ్మ ఇల్లు కట్టించారు. కానీ వారికి అప్పుడు సమయాభావం లేకపోవడం వల్ల, ప్రభుత్వం మారడం వల్ల పట్టాలు ఇవ్వలేకపోయారు. మాకు అసెంబ్లీ ఎలక్షన్లప్పుడు వారు మా దృష్టికి తీసుకొస్తే సుదర్శన్ రెడ్డి గారిని తీసుకొచ్చి నేను దోబి గల్లీలో వారికి మాట ఇవ్వడం జరిగింది. ఆ మాట ప్రకారం ఈరోజు దోబి గల్లీలో పట్టాలు లేని నిరుపేదలందరికీ పట్టాలు ఇచ్చే కార్యక్రమం చేస్తూ ఉన్నాం. పట్టాలన్నీ తయారై ఉన్నాయి. ఎలక్షన్ కోడ్ ఉండటం వల్ల ఇవ్వటం కుదరలేదు. ఎలక్షన్ తర్వాత ఎంఆర్ఓ గారు, ఎమ్మెల్యే గారు వచ్చి ఆ పేద ప్రజలకి పట్టాలు ఇచ్చే కార్యక్రమం చేస్తారు. అలాగే శక్కర్ నగర్లో పైప్ లైన్లు పనులు జరుగుతూ ఉన్నాయి. ఇక్కడే మన రామ్లీలా మైదానంలో కూడా ఒక వాటర్ ట్యాంక్ పెద్దది నీటి సమస్య ఉందని చెప్పి ఇక్కడ కూడా కడతా ఉన్నాము. అలాగే స్టేషన్ దగ్గర కూడా ఒక వాటర్ ట్యాంక్ కడతా ఉన్నాము. అలాగే ఆచన్పల్లిలో ఒకటి, పాత బస్తీలో జలాల్ బుఖారీ దర్గా, అలాగే ఉర్దూ గారు గత 10 సంవత్సరాల్లో ఉన్న ఎమ్మెల్యే ఉర్దూ గారిని 30 లక్షల రూపాయలకి తాకట్టు పెట్టి దాంట్లో ఒక సిమెంటు స్టీల్ దుకాణం పెడితే దాన్ని మేము ఎలక్షన్లో ఇచ్చిన వాగ్దానం ప్రకారం దాన్ని ఖాళీ చేయించి ఈరోజు 1,60,00,000 రూపాయలతోటి ఆ ఉర్దూ గారిని కొత్తగా నిర్మించే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. మొన్న ఈ మధ్యనే దానికి ఫౌండేషన్ కూడా వేయడం జరిగింది. అలాగే బోధన్ పట్టణానికి మున్సిపాలిటీకి సంబంధించి దాదాపు 18,70,00,000 రూపాయలు గ్రాంట్ తీసుకురావడం జరిగింది. దాంట్లో భాగంగా ప్రతి వార్డులో 50 నుంచి 70 లక్షల రూపాయలు డ్రైనేజీ వ్యవస్థ కానీ రోడ్లకు కానీ నిర్మించేదానికి పెట్టడం జరిగింది. అలాగే 5 కోట్ల రూపాయలు మున్సిపల్ భవనం శిథిలావస్థలో ఉంది. 5 కోట్ల రూపాయలతో మున్సిపల్ భవనం నిర్మించే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఇవి కాకుండా నిన్న ఎమ్మెల్యే గారు చెప్పారు, మన ముఖ్యమంత్రి గారి మీటింగ్లో నిజామాబాద్లో ఇంకొక 10 కోట్ల రూపాయలు బోధన్ మున్సిపాలిటీకి ఇవ్వండి. బోధన్ మున్సిపాలిటీ చాలా అస్తవ్యస్తంగా తయారైంది డ్రైనేజ్ వ్యవస్థ అని చెప్పి వారు కూడా సానుకూలంగా స్పందించి ఆ 10 కోట్ల రూపాయలు కూడా ఇవ్వడానికి ముందుకు వచ్చారు. కాబట్టి రాబోయే రోజుల్లో మీరు అందరూ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల్ని భారీ మెజారిటీతో గెలిపిస్తే ఈ అభివృద్ధి పనులన్నీ చేసుకోవచ్చు. వీటితోటి పాటు ఇంకా 3 సంవత్సరాలు మన కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటుంది. కాబట్టి బోధన్ పట్టణాన్ని సుందరంగా తీర్చిదిద్దుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి మీరందరూ ఆలోచించి కాంగ్రెస్ పార్టీ రేపు 11వ తారీఖు జరిగే పోలింగ్లో చేతి గుర్తు కాంగ్రెస్ పార్టీకి ఓటేసి మన 23వ వార్డు, 22, 4, 3 ఈ 4 బోధనలో ఎలాగైతే దౌర్జన్యం జరిగిందో, ఎలా దోచుకొని తిన్నారో, ఇప్పుడు మన వార్డులో కూడా ఒక వ్యక్తి అలా దోచుకోవాలా, దౌర్జన్యం చేయాలా, ఓట్లు దండుకోవాలని చూస్తూ ఉన్నాడు. అవన్నీ గమనించండి. మీరు మంచి వ్యక్తికి పట్టం కట్టినైతే మన వార్డు అభివృద్ధి చెందుతుంది. అలాంటి వ్యక్తుల్ని ఇక్కడి నుంచి దూరంగా షకీల్ ఎట్లయితే తరిమి కొట్టారో మీ ఓటుతోటి, అలాగే ఇక్కడ ఉన్న వేరే పార్టీ అభ్యర్థిని కూడా ఎన్నికల్లో ఓడించి తగిన బుద్ధి చెప్పాలని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన ఈ కాలనీ వాసులందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ 11వ తారీఖున రేపు 11వ తారీఖున జరిగే ఎన్నికల్లో మన సీన్కి కాంగ్రెస్ పార్టీ చేతి గుర్తుపై ఓటేసి భారీ మెజారిటీతో గెలిపించి మన మున్సిపాలిటీలో కాంగ్రెస్ జెండా ఎగురవేసే విధంగా తీర్పు ఇవ్వాలని చెప్పి మీ కాలనీ వాసులందరికీ మరొకసారి చేతులెత్తి నమస్కరిస్తూ